వెళ్ళేది మన అనిత కదరా? అవన్నా మన అనితనే. దానికోసం బుల్లెట్ కూడా ఉన్నాడన్నా. దానికి చెప్పాల్సింది చెప్పాను. దాని కర్మ. అది ఇప్పుడు పడ్డం కాదురా, దాని లవ్ ని బ్రేక్ చేసింది మనమే. అవునా అన్న? మన మందుమామ లేడు, 4 years బ్యాక్ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుండి ట్రై చేస్తున్నావా అన్న? ప్రయత్నించడం మనిషి ధర్మం, అది జరగడం జరగకపోవడం సహజ ధర్మం రా. నువ్వు సూపర్ అన్నా. మరి లేకపోతే బాధని ప్రపంచానికి ఇవ్వాలి, సంతోషాన్ని మనం లాక్కోవాలి, అది సృష్టి ధర్మం కూడాను. మరి మామేడనా? మామకేదో బంపర్ లాటరీ తగిలినట్టుందిరా, కనబట్లేదు. ఓహో, ఎప్పుడో కనిపించినప్పుడు వీళ్ళ తాట తీస్తాను. సర్లే పదండి, సెట్కి వెళ్దాం. ఖాతాలో రాసుకోరా. Excuse me. Yes, what can I do for you, sir? Do you need a room, sir? Yes. నా ఎడమ కంట్లో నలక పడింది, ఏం చేసినా పోవడం లేదు. దయచేసి కొంచెం ఊతారా? అలాగే, దగ్గరికి రండి. అయితే నాకు గది ఇవ్వండి. అయితే అంటే? అంటే ఎవరన్నా చూస్తే బాగోదు, నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని. అంటే కంట్లో నలకపోవడానికి రూమ్ తీసుకుంటున్నారా? నలకపోవడానికి కాదు, గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగిన నిద్ర పట్టిన అందం మీది. శవాలు కూడా లేచి కూర్చుని చప్పట్లు కొట్టే అందం మీది. నిజానికి కంట్లో నలగ పెడితే దాన్ని తీసుకోవడానికి రూమ్ ఇవ్వరు. స్పెషల్ కేసుగా భావించి మీకు ఇస్తున్నాను. థ్యాంక్స్. వెళదామా? ఎక్కడికి? నా గదికి. నా డ్యూటీ ఇవ్వడానికి ఇంకో గంట సేపు పడుతుంది. అది అవ్వగానే నేను వెంటనే వచ్చేస్తాను. గంట దాకా కంట్లో నలకతో ఎలా? అసలు నేను గది తీసుకుంటే ఎందుకు కదా? అంటే నలకూదగానే వెళ్ళిపోతారా? అంతే కదా, ఆ తర్వాత రూమ్ తో నాకేం పని? ఓకే, మీరు వెళ్ళండి, నేను త్వరగా వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఏ కంట్లో నలకపడింది? ఇందాక ఏ కన్నా చెప్పాను? గుర్తులేదే. నాకు గుర్తులేదు. గుర్తొచ్చింది. కుడి కన్ను. పోయిందా? పూర్తిగా పోలేదు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వచ్చింది. ఓహో, ఊదటం లేదే. బాగా అలసిపోయాను, కాసేపు ఆగి. అలాగే. నలకపోయాక ఎందుకేగా గది తీసుకుంది? అందుకు మీకు అభ్యంతరం లేదుగా? ప్లీజ్ గో హెడ్. వద్దు, తీసే ఉంచండి. మూసే ఉంచాలి. ఎందుకు మూస్తున్నారు? తీసే ఉంచాలని మీకు తెలీదా? నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవట్లేదు. ఇంతదాకా వచ్చాక దాగుడు మూతలు ఎందుకు? మీరు మా ఆయన పంపించిన మనిషిగా. నేను మీ ఆయన పంపితే వచ్చానా? అవును, సంవత్సరం క్రితం అనుకుంటాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తూ 4 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లారు. ఆయనట్టు పంపించి నేను వంటింట్లో పాలు కాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకోపోయారు. వెంటనే నేను మా ఆయన 4 రోజుల దాకా రారా ఆనందరావు, నువ్వు ఆఫీస్కు సెలవు పెట్టరాదు అన్నాను. వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని, కానీ వచ్చింది మా ఆయనే. అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు. కానీ నేనే దొరకటం లేదు. ఈ రోజు ఉదయమే పోనీ విడాకులు ఇస్తే పోలా అనిపించింది. అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయనకి ఇద్దాం అనుకున్నాను. ఏమిటి రుజువులు ఇద్దాం అనుకుంటున్నావా? ఎస్, ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని, ఆయనకు కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని. ఏమిటి ఫోటోగ్రాఫర్ కూడా వస్తారా? కాస్త ఆగండి, మీరు మా ఆయన పంపించిన మనిషే అనుకున్నాను. కాకపోతే పోనివ్వండి, ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు జడ్జి చెప్పేస్తే చాలు. మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోడు. నీ తృణం వద్దు, పణం వద్దు. నేను నిజంగానే కంట్లో నలక తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను. నీ మీద ఒట్టు, నువ్వు చచ్చినా పర్లేదు. మంచి ఛాన్స్ పోయింది.
హాయ్ నాన్న సినిమాకి వెళ్దామా సర్కస్ వెళ్దామా నువ్వు దేనికంటే దానికేనమ్మా భూమి మీద సుడిగాళ్ళు తిరుగుతున్నాయంటే దీనివల్ల సార్ మీ అమ్మాయి పెద్ద తిరిగిపోతండి అర్రర్రర్ర తిరిగిపోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరిగిపోతే కాదండి గిరగిరా రంగుల రట్టం తిరుగుతుంది చూడండి అదండి ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ సాసర్ చూసింది అందుకే ఇది ఇలా తిరిగేది అయింది నీ భాషలో తిరుగుబోతాయింది అరే చెరగ ఇప్పుడు అరే కదల నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా రేపు నీ బావ వస్తున్నాడు ముందాన్ని నీ చుట్టూ తిప్పుకో సార్ నేను ఒక మాట అడుగుతాను మళ్ళీ కొట్టరు కదా అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి ఒరే నువ్వు ఎదవలా ఆలోచించావు నేను ఎలల్లా ఆలోచించాను మా వివేక్ మొత్తాత పెత్తపరికల సుబ్బయ్య తీసుకోమ్మ తన బీర్ ఫ్యాక్టరీ ఊలు ఫ్యాక్టరీ ఊళ్ళో సగం పొలం తన మునిమనవాణ్ణి కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గింజలు ఇంకెట్టీలనామా రాసి వచ్చాడు ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో ఆస్తి మొత్తం దేనిదైపోద్ది మన మద్రాల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీలు పెట్టేసుకోవచ్చు చెప్పాస్ అమ్మ గెలగించుకెళ్తే బాగా వచ్చేస్తున్నాడు నువ్వు నిశ్చితార్థానికి రెడీ అయిపో దా, దా,